డబ్బులు కావాలి, పెళ్ళి కావాలి, ఆరోగ్యం కావాలి, మంచి జ్ఞానం కావాలి, సర్పదోషాలు పోవాలి. ఇవన్నీ పోవాలంటే మరి ఎక్కడికి వెళ్ళాలి? కడప మహావీర్ సర్కిల్లో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్ళిపోవాల్సిందే. నేను కూడా ఈరోజు ఆడి కృతిక అని చెప్పేసి గుడికి అయితే వెళ్ళిపోయాను. కానీ జనంతో గుడి మొత్తం ఫుల్గా నిండిపోవడంతో దర్శనంకి అయితే అప్పటికే అలౌ లేదనమాట. సో నేను కూడా అయ్యో స్వామి, నేను కూడా మిస్ అయిపోయానా కాసేపు అని చెప్పి అనుకున్నాను. అప్పుడే కరెక్ట్గా ఈ చిన్న బాలుడు స్వామివారి రూపంలో ఇలా రావడం అనేది చాలా విశేషము. నాకైతే నేను స్వామిని ఈ అబ్బాయిలోనే చూసుకొని చక్కగా ఆ అబ్బాయి కాళ్ళకే దండం పెట్టుకున్నాను. స్వామి నువ్వు నాకు ఇలా దర్శనం ఇచ్చావా అని నేను చాలా సంతోషపడిపోయాను. అబ్బాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాడో, చిన్న బాలమురుగన్ లాగా క్యూట్గా ఉన్నాడు కదా. సో ఇలా మన గుళ్ళో వచ్చేసేసి బయట భక్తులందరూ స్వామివారిని దర్శించలేరు కాబట్టి బయట స్క్రీన్ డిస్ప్లే అయితే చేశారనమాట. అక్కడ స్వామివారిది రూపం బాగా జరిగింది. మంచిగా హారతులు, అభిషేకాలు ఇవన్నీ చేస్తున్నారు. రోడ్లో పోయే ప్రతి ఒక్కరూ, కార్లో పోయేవాళ్ళు, బైక్లో పోయేవాళ్ళు, ఎవరికి టైం లేక గుడికి రాలేని వాళ్ళు కూడా చక్కగా ఆ స్క్రీన్లో చూసుకొని దేవుడికి ఇలా దండం పెట్టుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు. రైల్వే స్టేషన్ రూట్ వెళ్తున్నాను అంటే ఖచ్చితంగా నేను సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకునే వెళ్తాను. గుడి క్లోజ్ అయినా కూడా అక్కడ చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్లో నుంచి స్వామిని దర్శనం చేసుకోవచ్చు.